అత్తయ్య చలికాలంలో చల్లటి తింటే మంచిగా ఉంటుందా, వేడి మీద తింటే మంచిగా ఉంటుందా? మూసుకొని నేను పెట్టింది తింటే చాలు. ఏం చేస్తున్నావే? తింటున్నా. వాడు రాకముందే తింటావా? సరే వచ్చాకే తింటా. ఎక్కడికి వెళ్తున్నావే? షాపింగ్కి. వాళ్ళు లేకుండానే వెళ్తావా? సరే వచ్చాకే వెళ్తా. అత్తయ్య అత్తయ్య ఆయనకు ఫోన్ చేయరా తొందరగా. చెట్టు ఎందుకే? అబ్బా ప్లీజ్ ఎందుకో చెప్తేనే మనకి ఫోన్ చేస్తా. ఏది? ఆయన వస్తేనే కదా నేను ఇది పోయేది. అత్తయ్య మన ముగ్గురికి బియ్యం ఎంత పోయమంటావు? మన ముగ్గురుగా ఆ గ్లాస్ తోని 1.5 పోయి. ఏం చేస్తున్నవే? మీరే అన్నారు కదా 1.5 పోయమని. ఒక గ్లాస్ ఈడుంది సగం అన్నారు కదా, అందుకని చెప్పేసి కట్ చేస్తున్నా. అత్తయ్య డాక్టర్ బయట ఫుడ్ తినొద్దంటే. అందుకే ఇంటికి తెచ్చుకొని తింటున్నా. అయ్యో అవునే, సరోజ కొడుకుకి మీ చిన్నమ్మ కూతుర్ని ఇస్తున్నారంట కదా? అవునత్తయ్య. అమ్మో ఆమె గయ్యాలే, నువ్వైనా చెప్పకూడదా మీ చిన్నమ్మకు? అవునత్తయ్య, నన్ను ఇచ్చినప్పుడు నాకు ఎవరైనా చెప్పేదా? ఇప్పుడు నేను చెప్పనికి. ఏందే ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకొని ఫోనే చూస్తుంటావు? అసలు పని చెయ్యాలని ఉందా లేదా? ఏమన్నా పని చేసినా వాడ బాసనలు ఉన్నాయి అట్లనే సదరలేదు. ఏ ఫోన్ పట్టుకొని కూర్చుంటావు ఎప్పుడు చూడు? ఊరికి చీటికి మాటికి తిడతా ఉంటావు. ఎప్పో నేను పోతా మా అమ్మ ఇంటికి. ఎట్లా పోతావు? నేను కూడా చూస్తా. నీకేమన్నా నేను బస్ ఛార్జీలు ఇస్తానా? మీరు ఇచ్చేది ఏంది? ఈ రోజు నుండి లేడీస్ అందరికి బస్ ఫ్రీ, ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోవచ్చు. హే అవును కదా, ఈ రోజు నుంచి బస్సులు ఫ్రీ కదా లేడీస్ కి. సరే ఏం చేయక మన ఇద్దరం హైదరాబాద్ తిరిగేసి వద్దాం. సరే రండి. ఏంటే పండుగ పెట్టుకుని మంచిగా టీవీ చూసుకుంటూ కూర్చున్నావు? ప్రసాదాలు ప్రిపేర్ చేయవా? ప్రసాదాలా 1/2 hour లో వచ్చేస్తాయి. వచ్చేస్తాయా? ఎంతసేపు? ఆన్లైన్ లో ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, వచ్చేస్తుందిలేండి. ప్రసాదాలు ఆన్లైన్ లో పెట్టడం ఏందే? ప్రసాదాలు ఇంట్లో చేసుకోవాలి గాని. నాకు రావు కదా అత్తయ్య. నువ్వేమన్నా నాకు నేర్పించినావా? నువ్వేమన్నా నాకు చెప్పినావా? అయ్యో కర్మ. మీరు కూడా అందరూ మీ ఇంట్లో అందరికి ప్రసాదాలు ఎలా చేయాలో నేర్పించండి. లేకపోతే ఇప్పుడు పిజ్జాలు బర్గర్లు ఆన్లైన్లో ఎలా పెట్టుకుంటున్నారో రేపు ముందు ముందు ప్రసాదాలు కూడా ఆన్లైన్లో పెడతారండి. మన ఏం చేస్తున్నాడు? గుడ్లు పెడుతున్నాడు. గుడ్లు పెట్టుడేంది? చూపిస్తా. నీ గుడ్లు పెట్టడం అంటే ఇదా? అయ్యో ఏమైంది? ఎడిపోతున్నావు? అందు బ్యాగ్ సర్దుతున్నావు? ఒరే నేను నీకేం అపకారం చేశాను రా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు ఏందిరా? గూట్లో గుండ్రాయిలాగా గమ్మునుంటావింది? ఎడిపోతున్నావు? ఎడికి? ఎక్కడికి వెళ్తున్నావు? మీరే కదా మీ కొడుకుతో గొడవ అయినప్పుడు సర్దుకపో అంటున్నారు, అందుకే సర్దుకొని పోతున్నా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? సర్దుకుపోమంటే అట్లా సర్దుకుపోమని బట్టలు సర్దుకొని పోవడం కాదు, అడ్జస్ట్ కమ్మని అర్థం. అవునా? నేను ఇంకా మా చదువుకొని పొమ్మన్నారేమో అని బ్యాగ్ చదువుకున్నా. సరేలేండి వెళ్ళిపోతున్నా. ఎదవ ఎట్టకారాలు వద్దు. కొత్తగా ఏమైనా చెప్పు. ఆంటీ మా అమ్మ చాయ్ పత్తి తెమ్మంది, కొంచెం చాయ్ పత్తి ఇస్తారా? ఇంకేమందే మీ అమ్మ? ఆ బర్రె మోహం తీయకపోతే పక్కింటి పన్ని మోహం ఇమ్మంది. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. ఆ బర్రె మోహం తీయకపోతే పక్కింటి పన్ని మోహం ఇమ్మంది. పాడు జీవితము యౌవనం